ఏపీలో అసంఘటిత కార్మికులు ఎక్కువగా ఉన్నారని అన్నారు సీఎం చంద్రబాబు. 67% మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారని తెలిపారు. నరేగా కార్మికుల కోసం 100 రోజులు పని కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కార్మికుల్ని ఆదుకునే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పర్యటించిన సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్ పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లాలోని నారంపేటలో ఎంఎస్ఎంఈ ఊతమిస్తామన్నారు సీఎం చంద్రబాబు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అందుకు కావాల్సిన షెడ్తో పాటు ఉచిత కరెంటు కూడా ఇస్తామన్నారు. రాష్ట్రానికి సంపద రావాలని తన ఉద్దేశమన్నారు. నారంపేట ఎంఎస్ఎంఈ పార్క్ దీన్ని ఏ విధంగా రూపొందించాలన్నప్పుడు నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను. ఎవరైనా సరే నేరుగా వచ్చి ఇండస్ట్రీ పెట్టాలంటే ప్లగ్ అండ్ ప్లే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్కి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఒక ఇండస్ట్రీ కట్టాలంటే ముందు షెడ్ కట్టాలి. షెడ్ కట్టిన తర్వాత మెషినరీ కార్డు ఇవ్వాలి. అవన్నీ వచ్చే కొద్దికి 2-3 ఏళ్ళు అవుతుంది. అట్లా కాకుండా ఇక్కడ షెడ్లు రెడీగా ఉంటాయి, కరెంటు రెడీగా ఉంటుంది. అవసరమైతే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తాం, మార్కెటింగ్ సెంటర్ కూడా పెడతాం. అన్ని వస్తువులు పెట్టి మీరు నేరుగా వచ్చి మీరు ఏ ఫ్యాక్టరీ అనుకుంటే అది స్టార్ట్ చేసే విధానానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. హైదరాబాద్ చూశారు. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి తెలుగు వారికి ఒక మహానగరం ఉండాలని, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలని, రాష్ట్రానికి సంపద రావాలని ఒక నగరాన్ని నిర్మాణం చేశాం.